బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి రైతులు విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు. తెల్లవారుజామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలి నడకన బయలుదేరారు రాజధాని రైతులు. తుళ్లూరు నుంచి పొంగళ్లు నెత్తిన పెట్టుకుని విజయవాడ అమ్మవారి గుడికి రానున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ మొక్కులను చెల్లించుకోనున్నారు రాజధాని గ్రామాల రైతులు. పొంగళ్లు నెత్తిన పెట్టుకుని అమ్మవారి ఫోటో చేత పట్టుకుని కాలి నడకన బయలుదేరారు. రాజధాని 29 గ్రామాల రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు వెళ్లారు. అమరావతి రైతులు విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, రైతులు ఎంతమంది బయలుదేరారు? అలాగే వీరికి మార్గ మధ్యంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ట్రాఫిక్ ఆంక్షలు అవి లేకుండా ఇలాంటివి ఏమైనా అన్ని చూస్తున్నారా? అండ్ ఎన్ని గంటలకి విజయవాడ దుర్గమ్మని చేరుకుంటారు వీళ్ళు? రమణ బాబు, రాజధాని రైతులు ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ అమ్మవారిని దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుంచి మహిళా రైతులు, రైతు కూలీలు పొంగళ్లు నెత్తిన పెట్టుకుని అమ్మవారి గుడికి బయలుదేరారు. ఏదైతే గతంలో వారు రాజధాని గ్రామాల రైతులందరూ 29 గ్రామాల రైతులు కూడా 2020 జనవరి 10వ తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలనే మొక్కుకునేందుకు వెళ్ళినప్పటికీ వారిని అడ్డుకున్న గత ప్రభుత్వం అడ్డుకోవడము, వారిపైన లాఠీ చార్జ్ జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఇప్పుడు ఏదైతే దారి పొడవునా కూడా వారిని అనేక ఇబ్బందులకి గురి చేశారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడంతో వారు తమ మొక్కుల్ని చెల్లించుకునేందుకు, అలాగే రాజధాని నిర్మాణ సాకారం అవుతుండటంతో రాజధాని గ్రామాల రైతులందరూ కూడా తమ మొక్కులు చెల్లించుకునేందుకు తెల్లవారుజామున బయలుదేరారు. ఈ పాటికి దాదాపుగా అమ్మవారి దర్శనానికి కూడా వారు ఇంద్రకీలాద్రి వరకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా కొంత తెల్లవారుజామున అయితే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు కాబట్టి వారు తమ గ్రామాల నుంచి తమ మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో దాదాపుగా 300 నుంచి 400 మంది వరకు కూడా రైతులు, మహిళలు తో పాటుగా రైతులు కూడా ఈ అమ్మవారి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమానికి రావడం జరిగింది. మొత్తం రాజధాని 29 గ్రామాల నుంచి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ అమ్మవారి మొక్కులు చెల్లించుకునేందుకు బయలుదేరారు. అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో తుళ్లూరు ఏదైతే ఉందో వారు ఇప్పటి వరకు కూడా దీక్షలు చేశారు. అమరావతి రాజధాని కావాలి, రాజధాని రైతులందరూ కూడా ప్రభుత్వానికి ఇచ్చిన భూములకు న్యాయం చేయాలి అంటూ చేసిన తుళ్లూరు శిబిరం వద్ద పూజలు చేసి అక్కడి నుంచి రైతులు తమ కొండపైకి చేరుకోవడానికి దాదాపుగా సీడ్ యాక్సెస్ రోడ్డు కరకట్ట దాటినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రకాశం బ్యారేజ్ గా ఉన్న ఈ యాత్ర ఏదైతే ఉందో యాత్ర ఇంద్రకీలాద్రికి మరి కాసేపట్లో చేరుకోబోతోంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ కాంతి.